నమస్తే. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. ఆసిమ్ మునీర్‌ని ప్రశ్నిస్తూ ఉన్నారు. కొంతమంది రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి డెడ్‌లైన్ కూడా పెట్టారు. సుమారు 70,000 మంది ప్రజలు రోడ్లపైకొచ్చి నిరసన చేస్తున్నారు. మా యొక్క హక్కులను మీరు పరిష్కరిస్తారా లేదా? మా సమస్యలను మీరు పరిష్కరిస్తారా లేదా? అంటూ పాకిస్తాన్ ఆర్మీని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. చాలా ప్రాణ నష్టం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ చేసినటువంటి వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మరింత అక్కడున్నటువంటి స్థానిక ప్రజల్ని ఆగ్రహావేశాలకు గురి చేసినట్టుగా చేసి, అసలు రావల్పూర్, ముజఫరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలు కశ్మీరీలే కాదు అని మాట్లాడారు. దీంతో పాటు అసలు ఈ అల్లర్లకు, నిరసనలకు, ఆందోళనలకి కారణం భారతే స్పాన్సర్ చేస్తోంది, భారతే వెనకుండి ప్రోత్సహిస్తోంది అనేటువంటి కామెంట్స్ కూడా పాకిస్తాన్ చేస్తోంది. ఏం జరగబోతోంది, ఏ దిశగా వెళ్తోంది పిఓజేకే? లెట్స్ టాక్. నాతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. నమస్తే. పిఓజేకేలో అల్లర్లు, ఆందోళనలు కొత్తేమీ కాకపోయినప్పటికీ గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఉద్యమం జరుగుతున్నట్టుగా ఉంది. ప్రజలు రోడ్లపైకి రావడము, వీళ్ళు డెడ్ లైన్ ఇవ్వడం, ఇదంతా చూస్తున్నాం మనం. మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి సార్? ప్రస్తుతం వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ పిఓజేకే యాజ్ ఆఫ్ టుడే, యాజ్ ఆఫ్ నౌ? ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయి అక్కడ. మౌలికమైనటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇంటర్నెట్ కట్ చేశారు, ఎలక్ట్రిసిటీ కట్ చేశారు, తర్వాత ఆహారం రాకుండా ఆపేస్తున్నారు వాళ్ళని. ఒక విధమైనటువంటి మొత్తం అక్కడ ఉన్నటువంటి యావత్ ప్రజానికాన్ని కూడా ఒక ఓపెన్ జైల్లో పెట్టినట్టు చేస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. సో దుర్భరమైన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ముస్లిం ప్రపంచం అంతా కూడా గాజాలో ఇజ్రాయెల్ ఏదో చేసిందని చెప్పేసి ఇజ్రాయెల్ ని వీళ్ళందరూ తిట్టడము, ఇజ్రాయెల్ మానవ హక్కుల ఉల్లంఘన పేరిట వాళ్ళని యునైటెడ్ నేషన్స్ లో అక్కడ వీళ్ళకి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారే. మరి తోటి ముస్లింలని వీళ్ళు ఇంత కిరాతకంగా వాళ్ళని దిగ్బంధించి వాళ్ళకి ఆహారం కూడా లేకుండా చేస్తూ ఉంటే మరి ఎందుకు ఎవరు స్పందించట్లేదు అని నాకు పెద్ద ప్రశ్న. మనం అందరిని అడగాలి, ఎస్పెషల్లీ ముస్లిం ప్రపంచాన్ని అడగాలి. అలాగే ప్రపంచంలో మానవ హక్కులకు ఠేకేదారులను వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి ఈ పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో, మనం రష్యా నుంచి చమురు కొంటుంటే కనుక అది యుక్రెయిన్ ప్రజల రక్తంతో కూడినటువంటిది అని చెప్పి మనకు లెక్చర్లు ఇచ్చేటువంటి వాళ్ళు, మరి ఇక్కడ జరుగుతున్నటువంటి మరణకాండ వాళ్ళకి కనిపించట్లేదా? ఇక్కడ జరుగుతున్నటువంటి అత్యాచారాలు కనిపించట్లేదా? కాబట్టి అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, ఈ దేశాలన్నీ కూడాను నైతికత వాళ్ళు ఏది నిర్ణయిస్తే అది నైతికత, మిగతాది వాళ్ళకి నచ్చకపోతే కనుక, వాళ్ళకి అవసరం లేకపోతేనో లేదా వాళ్ళ అజెండాకి ఫిట్ అవ్వకపోతేనో అవన్నీ వాళ్ళు పట్టించుకోరు. సో అందుకని ఇప్పుడు పిఓజేకేలో జరుగుతుంది దారుణమైనటువంటి కిరాతకమైనటువంటి ఒక వేధింపు చర్యలు జరుగుతున్నాయి అక్కడ. నలుగురు సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మీద ₹1 కోటి వాళ్ళని పట్టించిన వాళ్ళకి ఇస్తామని చెప్పి పాకిస్తానీ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే అక్కడ లండన్ లో ఇంతవరకు 80 ఏళ్లుగా భారత రాయబారి ఆఫీస్ ఎదురుగా ధర్నాలు చేస్తూ పాకిస్తానీ అజెండాను ముందుకు తీసుకువెళ్ళినటువంటి వ్యక్తులే ఈ రోజు పాకిస్తాన్ ఎంబసీ ముందర వచ్చి వాళ్ళు ధర్నాలు చేసేసరికి ఒకటే ధర్నా చేశారు వాళ్ళు. 80 ఏళ్లుగా వీళ్ళని సమర్థించినటువంటి మాట మర్చిపోయి వాళ్ళని టెర్రరిస్ట్ కింద డిక్లేర్ చేయడం అన్నది పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తుంది. అందుకని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కూడా చాలా దారుణంగా విషమిస్తున్నాయి. ఎవరు పట్టించుకోవట్లేదు. మన స్పోక్స్ పర్సన్ కూడా ఏంటంటే కనుక ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ కూడాను ఈ అంశంలో వాళ్ళు పాకిస్తాన్ ని నిలదీయాలి అని చెప్పి మనం స్టేట్మెంట్ ఇచ్చి మనం కూడా ఊరుకున్నాము. అంతకంటే మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేయలేము, మనం యుద్ధానికి వెళ్ళలేం కదా. కాబట్టి పరిస్థితి అది. వాళ్ళని పట్టించుకునే నాదుడు లేకుండా వాళ్ళు చాలా అష్టకష్టాలు పడుతున్నారు ప్రస్తుతం. అయితే సార్, ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు చనిపోతుంటే, వాళ్ళని ఉక్కుపాదంతో అణిచేస్తుంటే, చాలా అంతర్జాతీయ వేదికలపైన కశ్మీరీ హక్కుల గురించి మాట్లాడతారు. దేశంలో వాటి జరిగినటువంటి ఈ చిన్న ఉదంతం చీమ చిటుక్కుమంటే దాన్ని అంతర్జాతీయ వేదికలపై దాన్ని భూతద్దంలో పెట్టి చూపించేటువంటి పాకిస్తాన్ ఈ రోజున తమదిగా చెప్పుకుంటున్నటువంటి ఆ ప్రాంతంలో ప్రజల హక్కుల గురించి ఇంత జరుగుతుంటే, అక్కడ ఐక్యరాజ్య సమితి నుంచి కానీ, అమెరికా నుంచి కానీ, యూకే నుంచి కానీ, ఎక్కడ స్పందన అంతర్జాతీయ సమాజం నుంచి ఎందుకు, లేదా మీడియా నుంచి కానీ ఎందుకు స్పందన లేదు? ఎందుకు కరువు ఎందుకైంది?
ఎందుకంటే వాళ్ళ అజెండాలో పీడించే వాళ్ళు ఒకరు ఉండాలి, పీడితుడు ఒకడు ఉండాలి. ఇద్దరు ఒకటే వర్గానికి చెందితే గనక అది వాళ్ళ అజెండాలో పనిచేయదు. ఇద్దరు పీడించేవాడు, పీడితుడు ఇద్దరు ముస్లింస్ ఏదో పట్టించుకోరు. గాజాలో పీడించేవాడు యోధుడు జూ, పీడించబడ్డవాడు వాడు ముస్లిం, కాబట్టి వాళ్ళు దాన్ని హైలైట్ చేస్తారు. అలాగే ఇక్కడ ఏదైనా ఒక చర్చ్ మీద దాడి జరిగిందంటే కనుక పీడించేవాడు హిందువు, పీడితుడు క్రిస్టియన్, ఆ అజెండా ఉంటుంది. అదే ఇద్దరు క్రిస్టియన్ డినామినేషన్ మధ్యలో వాడు కొట్టుకున్నారంటే కనుక దాని గురించి ఎవరు మాట్లాడారు. అందుకని ఈరోజు పాకిస్తాన్ లో ఎన్నో మనకు ఏమంటారంటే ఈ యొక్క అంతర్కలహాలతోటి బలూచీలు, పఠాన్లు, తర్వాత మనకు సింధీలు, అలాగే ఈ పిఓజేకేలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఎంత అష్ట కష్టాలు పడుతున్నారో అందరూ చూస్తున్నాం. కానీ అది ముస్లింలలో అంతర్గతమైన విషయం కాబట్టి మనం పట్టించుకోకర్లేదు అన్నటువంటి ఒక నెరేటివ్ ఈరోజు మనం చూస్తున్నాం. సో అది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అంతర్జాతీయంగా దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. పైపెచ్చు జయశంకర్ గారు చెప్పారు యూరోప్కి వెళ్ళినప్పుడు, యూరోపియన్ ప్రాబ్లమ్స్ ఆర్ వరల్డ్స్ ప్రాబ్లమ్స్, బట్ వరల్డ్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ యూరోపియన్ ప్రాబ్లమ్స్. ప్రపంచంలో ఏ సమస్యలు ఉన్నా యూరోప్ పట్టదు, కానీ యూరోప్ లో చీమ చుట్టుకోమన్నా ప్రపంచం అందరి ప్రాబ్లం కింద వాళ్ళు దాన్ని చిత్రీకరిస్తారు. అందుకని థర్డ్ వరల్డ్ కంట్రీలో జరుగుతున్నట్టు వాళ్ళు పట్టించుకోరు. అదే భారత పాకిస్తాన్ మధ్యలో ఏదైనా జరిగిందంటే కానీ న్యూక్లియర్ యుద్ధం వస్తుందో అని భయపడి వీళ్ళందరూ జోక్యం చేసుకుంటారు. కానీ అంతకుమించి పాకిస్తాన్ లోపలే జరుగుతున్నటువంటి ఈ దారుణాతిదారుణమైనటువంటి కిరాతకమైనటువంటి ఈ వేధింపు చర్యలు, అణిచివేతలు, ఫోర్స్డ్ డిసపియరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, మెహరాంగ్ బలూచ్ ని 2 యావజ్జీవ కారాగార శిక్షలు విధించారు. ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు. ఆవిడ చేసిన ర్యాలీలో ఎవరో పోలీసు వాడిని కొట్టారంట. దాని ఆ కేసుని ఈమె మీద తోసేసి 2 లైఫ్ సెంటెన్స్ ఆమె మీద విధించారు. ప్రపంచంలో ఎవరు స్పందించలేదు. సో మా మానవ హక్కుల బాడీలన్నీ ఉన్నాయి, ఎవరు స్పందించలేదు. కాబట్టి ఈ వెస్టర్న్ హిపోక్రసీ అన్నది మనం చాలా దారుణంగా చూస్తున్నాం. అన్నది నేషనలిస్ట్ హబ్ లో మనము గ్లోబల్ రౌండ్ అప్ లో వెస్టర్న్ హిపోక్రసీ సెక్షన్ పెట్టి మనం దీన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాం. మనం దాంట్లో ప్రతి వారం కూడా మనం దాని గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇది వెస్టర్న్ హిపోక్రసీ. వాళ్ళకి ఏమైనా అవుతాయి కనుక మానవ హక్కులు గుర్తొస్తాయి. అదే ఇతరత్ర వాళ్ళకి పట్టనటువంటి కమ్యూనిటీస్ లో ఏమైనా కానీ వాళ్ళు పట్టించుకోరు. కుర్దులు చిత్రహింసలు పడుతున్నారు, ఎంత అనుభవిస్తున్నారు, కానీ పీడించేవాడు ఏదో ఇరాక్ అయినా ఉండాలి, లేదా టర్కీ అయినా ఉండాలి, కాబట్టి వాళ్ళని పట్టించుకోవట్లేదు. పీడితుడు, పీడించేవాడు వేరే మతాలకో వేరే కులాలకు చెందినటువంటి వాళ్ళు అయితేనే వాళ్ళు పట్టించుకుంటారు. ఇద్దరు ఒకటే సమాజానికి చెందిన వాళ్ళతో పట్టించుకోరు. కానీ సరే, ఇప్పుడు సరే అంటే పాశ్చాత్య ప్రపంచము, అమెరికా పట్టించుకోలేదు, యుఎన్ఓ పట్టించుకోలేదు అంటే ఓకే, మీరు చెప్పింది లాజికల్ గానే కనిపిస్తోంది. అది హిపోక్రసీ. మనకి డైరెక్ట్ కనెక్షన్ ఉంది కదా, మనం మరి ప్రేక్షక పాత్రనే పోషించాలా? ఇదంతా చూస్తూనే ఊరుకుండాలా? కేవలం బయట నుంచి నైతికంగా మద్దతు ఇస్తే సరిపోతుందా? మనం ఏమైనా చేయాల్సినటువంటి అవసరం ఉందా, ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ? మనం చేయగలిగింది ఏంటి అని ఫస్ట్ అర్థం చేసుకో. మనం వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏమైనా ఊరట కలిగించే దిశగా మనం ఏమైనా చేయగలమా? రేపటి రోజు మన సైన్యాన్ని తీసుకెళ్ళి అక్కడ యుద్ధం చేసి దాన్ని మళ్ళీ అధీనంలో తీసుకోగలమా? మనకు ఆ కెపాసిటీ ఉందా? ప్లస్ పాకిస్తాన్ ఊరుకుంటుందా, చైనా ఊరుకుంటుందా, అమెరికా ఊరుకుంటుందా? సో ఇవన్నీ కూడా మనం పరిగణనలో తీసుకోవాలి. ఎందుకంటే అది ఒక న్యూక్లియర్ శక్తి ఉన్నటువంటి దేశం, మర్చిపోకూడదు. మన సైన్యం కనుక వాళ్ళ భూభాగాన్ని కబ్జా చేసుకుంటే వాళ్ళు న్యూక్లియర్ అటాక్ చేయొచ్చు. సో అందుకని ఈ రోజు మనకు ఉన్నటువంటి పురోగతి ఏదైతే ఉందో, 7-7.5% మనకి జీడిపి పెరుగుతుందో, ఇప్పుడు ప్రస్తుతానికి 4వ-5వ స్థానంలో ఉన్నాం మనం జీడిపిలో. రాబోయే బహుశా 2-3 సంవత్సరాల్లో మనం 3వ స్థానానికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు న్యూక్లియర్ యుద్ధం చేసి ఆ భూభాగాన్ని 80 ఏళ్లుగా మన దగ్గర లేదు, అటువంటి భూభాగాన్ని సడన్ గా అర్జెంట్ గా మనం వెనక్కి తీసుకోవే ప్రయత్నం చేసి మళ్ళీ మన ఇండియా స్టోరీ, భారతదేశం యొక్క పురోగతి స్టోరీని ఇంకో 20-25 ఏళ్ళు వెనక్కి నెట్టేద్దామా? కాబట్టి మన ప్రయారిటీస్ ఏంటి ఇవి తెలుసుకోవాలి. కాబట్టి మనం చేయగలిగింది చాలా తక్కువ. ఎంత చేయగలమో అంత చేస్తున్నాం. దానికి ఇవ్వాల్సిన స్టేట్మెంట్స్ ఇష్యూ చేస్తున్నాము. యునైటెడ్ నేషన్స్ లో పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేస్తున్నాము. పాకిస్తాన్ యొక్క హిపోక్రసీ, వీళ్ళ యొక్క అరాచకము, వీళ్ళ జిహాదీ మనస్తత్వం, ఇవన్నీ కూడా మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం. మనం హరీష్ పర్వతనేని మన రిప్రజెంటేటివ్ అక్కడ, ఆయన చాలా ధీటుగా ఘాటుగా ప్రతి ఆల్మోస్ట్ 2-3 రోజులకు ఒకసారి ఆయన దాన్ని పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేస్తూనే ఉన్నారు. అలాగే మనం మోదీ గారు ఎక్కడ ఎవరిని కలిసినా కానీ కూడా పాకిస్తాన్ యొక్క దాష్టికము, వీళ్ళ యొక్క రాక్షసత్వాన్ని ఆయన వాళ్ళకి చెప్పే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. కాబట్టి మనం చేయగలిగింది మనం చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ మనం పోయి యుద్ధం చేసి వాళ్ళని స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితులు ఇంకా రాలేదు.
బహుశా అది వచ్చినప్పుడు చూద్దాం. అయితే 2 విషయాలు సార్. ఒకటి, వాళ్ళు అసలు కశ్మీరీలే కాదు అని చెప్పి ఖవాజా ఆసిఫ్ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడడం ఒకటైతే, రెండోది ఈ అల్లర్లని, ఈ నిరసనల్ని, ఆందోళన అంతటికీ కారణము భారతే అని చెప్పి నెపాన్ని మన మీదకి నెట్టేయడాన్ని మనం ఎలా చూడాలి? అంటే దీన్ని బూచిగా చూపించి రేపొద్దున మళ్ళీ మన మీదకి ఏమైనా దాడి చేయడానికి ఒక రీజన్ ఎస్టాబ్లిష్ చేస్తుందా పాకిస్తాన్? లైక్ పహల్గామ్ గాని, లేకపోతే గతంలో చాలా అటాక్స్ చేశారు కాబట్టి ఆ తరహా ఏమైనా ప్రయత్నం చేస్తుందా? అంటే ఆ నెపం వాళ్ళకి అక్కర్లేదు. భారతదేశం మీద ఏదో విధంగా దాడులు చేయాలి అన్న వాళ్ళ అజెండా నుంచి వాళ్ళు బయటికి రారు. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున యుద్ధాలు జరగవు. కాబట్టి ఈ కవ్వింపు చర్యలను చేస్తూనే ఉంటారు. మన మన సహనాన్ని పరీక్షిస్తూనే ఉంటారు. కాబట్టి దాడులు జరుగుతాయి భారతదేశంలో, దాడులు ఆగవు. దానికి పిఓజేకి సంబంధం ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళు దాడులు చేస్తారు. ఏదో ఒక కారణం కావాలి. దానికి ఏముంది, కర్ణుడి చావుకి 100 కారణాలు అంటారు. అందుకనే ఏదో ఒక కారణం పెట్టి వాళ్ళు చేస్తారు. కానీ ఇదొక్కటే అవ్వాలని మనం దాని గురించి అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. పైపెచ్చు ఇక్కడ పిఓజేకేలో రా వాళ్ళ పనిచేస్తుందంటే 50,000 మంది రా ఏజెంట్స్ అయినప్పుడు, 50,000 70,000 ఎంతమంది అక్కడ ధర్నాలు చేశారో వాళ్ళందరూ రా ఏజెంట్స్ అయినప్పుడు మరి ఐఎస్ఐ ఏం చేస్తుంది? గాజు దొడుకొని కూర్చుంది అక్కడ. సో అందుకని అది వాళ్ళకే రిఫ్లెక్ట్ అవుతుంది. 2, ఇంతకాలం వాళ్ళు ఆజాద్ జమ్మూ కాశ్మీర్, ముస్లింలని పీడించేటువంటి హిందూ భారతదేశం నుంచి వాళ్ళకు స్వతంత్రం ఇప్పించాము, వాళ్ళని స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు ఇక్కడ అని చెప్పినటువంటి పాకిస్తాన్ ఈరోజు వాళ్ళనే పీడిస్తుంది. వాళ్ళనే పీడించేసరికి మరి ఆ నెరేటివ్ ఏమైంది? అది అంటే పాకిస్తాన్ హిపోక్రసీ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అది వాళ్ళ కోసం కాదు అన్న విషయం మనం అర్థం చేసుకోవచ్చు. పైపెచ్చు ఖ్వాజా ఆసిఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా కీలకమైన స్టేట్మెంట్ ఆయన ఇష్యూ చేశాడు. ఇక్కడ ధర్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు పిఓజేకేలో ముజఫరాబాద్, భీంబర్, కోట్లీ, మనకు రావ్లా కోట్, కూడాను ఇక్కడంతా అజిటేషన్ చేస్తున్న వాళ్ళందరూ ఎవరు కూడా కశ్మీరీలు కాదు అని అన్నారు. ఈ స్టేట్మెంట్ కి వాళ్ళందరూ రెచ్చిపోయారు. ఒక విధమైన ఉద్రిక్త వాతావరణం అక్కడ నెలకొంది. ఇంకా అజిటేషన్ వాళ్ళకి అందరూ ఇంకా చాలా ఉధృతంగా వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. మమ్మల్ని కాశ్మీరీలు కాదంటావా నువ్వు అని చెప్పి వాళ్ళు కోపంతో వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. కానీ ఖ్వాజా ఆసిఫ్ చెప్పిన స్టేట్మెంట్ అక్షరాల సత్యం. వాళ్ళెవ్వరూ కశ్మీరీలు కాదు. గత 80 సంవత్సరాలుగా కశ్మీర్ ఆజాద్ కశ్మీర్ అని చెప్పేసి ఒక విధమైనటువంటి నెరేటివ్ ని వాళ్ళు పాకిస్తాన్ ముందుకు తీసుకువెళ్ళారు. యాక్చువల్గా మనం గూగుల్ సెర్చ్ చేసామంటే వికీపీడియా పేజ్ కూడా ఆజాద్ కశ్మీర్ అనే ఉంటుంది. ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అన్నారు, ఆజాద్ కశ్మీర్ ఉంటుంది ఆ పేజ్ కూడా. ఆజాద్ కశ్మీర్ పేరిట వాళ్ళు ఇంతకాలం రాజకీయం చేశారు. కానీ ఖ్వాజా ఆసిఫ్ చెప్పిన మాట అక్షరాల సత్యం. కశ్మీరీ వ్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది? అది మనకు చూస్తే కనుక జవహర్ టనల్, మనకు జమ్మూ నుంచి వెళ్ళేటప్పుడు జవహర్ టనల్ దాటి వెళ్ళామంటే ఇక్కడ పీర్ పంజల్ పర్వతాలు దాటి జవహర్ టనల్ ఉంటుంది. ఆ టనల్ దాటి పీర్ పంజల్ దాటి ఆవలి వైపు వెళ్ళామంటే మొదటి ఊరు కాజీగుండ్ పక్కనే వెరినాగ్ అన్నటువంటి ఒక క్షేత్రం వస్తుంది. వెరినాగ్ లో మనకు ఈ రోజు వాళ్ళు జేలం అని పిలుస్తున్నటువంటి నది, దాని అసలు పేరు వితస్తా నది. వితస్తా నది ఉద్గమ స్థానం. వ్యాలీ అంటేనే ఏంటి? 2 కొండల మధ్యలో ఉన్నటువంటి పల్ల ప్రాంతం. సో అందుకని ఈ 2 కొండల మధ్య, ఇటు సైడ్ పీర్ పంజల్ మౌంటైన్స్, అటు సైడ్ మనకు హిమాలయన్ పర్వతాలు, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటిది కశ్మీర్ వ్యాలీ. అది వెరినాగ్ నుంచి మొదలై బారాముల్లా, వరాహమూల దాకా ఉంటుంది. వరాహమూల, దాని పేరే వరాహమూల. వాళ్ళ స్థల పురాణంలో ఏం చెప్తారంటే అమ్మవారి వాహనమైనటువంటి గండబేరుండం 2 రాళ్లు అక్కడ ఉన్నటువంటి పెద్ద చెరువు సతీ సర్ అని దాన్ని పిలిచేవారు. దాంట్లో రాళ్లు వేస్తే కనుక ఆ నీళ్లన్నీ కూడాను బారాముల్లా, వరాహమూల నుంచి ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయి నేల ఏర్పడింది. అక్కడ కశ్యప మహాముని వచ్చి తపస్సు చేసుకున్నారు కాబట్టి ఇది కశ్మీరమైంది అని వాళ్ళ స్థల పురాణం చెప్తుంది. అంటే ఏంటి అర్థం? కశ్మీర్ అన్నది మనకు వెరినాగ్ నుంచి తీసుకుని బారాముల్లా, వరాహమూల దాకానే కశ్మీర్ వ్యాలీ. దాని ఆవలి వైపు ఉన్నది కశ్మీర్ వ్యాలీ కాదు. మనకి ఈరోజు బారాముల్లా దాటి ఊడి దాకా కూడా మన అధీనంలోనే ఉంది. కాబట్టి మొత్తం కశ్మీర్ వ్యాలీ మన అధీనంలోనే ఉంది, పాకిస్తాన్ అధీనంలో లేదు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ అధీనంలో ఉన్నది ఏ ప్రాంతాలు? ఈ మీర్పూరు, రావ్లాకోటు, ముజఫరాబాద్ ఇవన్నీ కూడా ఏంటంటే వెస్టర్న్ జమ్మూ ప్రాంతం. అక్కడ డోగ్రా, సరాయికి, హిండ్కో, తర్వాత ఈ పంజాబీ భాషలోనే చాలా డిఫరెంట్ డైలెక్ట్స్, ఈ భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. కశ్మీరీ భాష మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరు లేరు అక్కడ.
సరే కొన్ని గ్రామాలు మనకు శారదా పీఠం ఉన్నటువంటి వాళ్ళ అధీనంలో ఉన్న శారదా దగ్గర కొన్ని గ్రామాల్లో కశ్మీరీ మాట్లాడేవాళ్ళు ఒక చిన్న చిన్న 2-3 గ్రామాలు తమ మినహాయిస్తే గనక అసలు కశ్మీరీ భాష మాట్లాడేటువంటి వాళ్ళు సైడ్ లేనే లేరు, ఎవరూ లేరు. అందుకని ఈయన వీళ్ళు కశ్మీరీలు కాదు అని చెప్పడంలో సత్యం ఉన్నది. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. తారిక్ ఫతే అని చెప్పేసి మనకు మాజీ పాకిస్తానీ, ఆయన పాకిస్తాన్ వ్యతిరేకంగా ఎన్నో ఆయన పాడ్కాస్ట్ ఉన్నాయి, మనం చూసాము. మన ఛానల్స్ కూడా ఆయన రెగ్యులర్ గా వచ్చేవారు. క్యాన్సర్ తో చనిపోయారు ఆయన కొన్ని 2-3 సంవత్సరాల క్రితం. ఆయన భారత ప్రభుత్వానికి ఆయన సూచనలు ఇచ్చారు. ఏమనేవారంటే, నెక్స్ట్ టైం మీరు కనుక పాకిస్తాన్ తోటి కశ్మీర్ మీద చర్చలు చేయాలనుకుంటే కశ్మీరీ భాష మాట్లాడేటువంటి ముస్లింని మీరు మీ తరపున ఆ చర్చల్లో పెట్టండి. పాకిస్తాన్ అటు నుంచి కశ్మీరీ భాష మాట్లాడే వ్యక్తిని తీసుకురాలేరు, కాబట్టి వాళ్ళ కశ్మీర్ నేరేటివ్ అంతా ఫెయిల్ అవుతుంది అని చెప్పి ఆయన అప్పుడు సూచనలు ఇచ్చేవారు. అందుకని కశ్మీరీ భాష మాట్లాడేటువంటి వ్యక్తులు లేరు వాళ్ళ దగ్గర, కాబట్టి వాళ్ళు కశ్మీరీలు కాదు. కానీ ఖ్వాజా ఆసిఫ్ ఈ రోజు వాడు కశ్మీరీలు కాదని ఈ రోజు ఎందుకు చెప్తున్నాడు? ఆయన 80 ఏళ్లుగా వాళ్ళు కశ్మీరీలు అని చెప్పేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మనకు దండోరా వేసి వాళ్ళు భారతదేశానికి వ్యతిరేకంగా నెరేటివ్ నడిపించారు కదా. సడన్ గా ఈ రోజు సత్యాలు దొడుతున్నాయి. అందుకనే నేను చెప్తూ ఉంటాను, ఖ్వాజా ఆసిఫ్ బహుశా మనకు యాక్చువల్ దురంధర్ సినిమాలో రాకేష్ బేడి పాత్ర పోషించినటువంటి ఏదైతే ఆ క్యారెక్టర్ ఉందో, ఆ క్యారెక్టర్ నా దృష్టిలో అయితే కనుక ఖ్వాజా ఆసిఫ్ నోరు తెరిస్తే పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేస్తున్నాడు. అవును, మేము 20-30 ఏళ్లుగా ఈ డర్టీ వర్క్ చేశామంటే ఈ టెర్రరిస్ట్ని పెట్టి పోషించామని ఒప్పుకున్నాడు. ఇలాగే ఎన్నో విషయాలన్నీ కూడాను పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేస్తూ మాట్లాడాడు. భారతదేశానికి చాలా మనకు పాజిటివ్ గా అతను ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా మనకు పనిచేసింది. ఈ స్టేట్మెంట్ కూడా అది కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్. వాళ్ళు కశ్మీరీలు కాదు. మరి ఆజాద్ కశ్మీర్ ఎందుకు అంటున్నావు దాన్ని నువ్వు? మరి కశ్మీరీ లేని కశ్మీర్ ఎలా కశ్మీర్ అవుతుంది అది? సో అందుకని ఈ నెరేటివ్ అంతా కూడా ఎక్స్పోజ్ అవుతుంది. మనం ఏం చేయాలి? మనలో కూడా తప్పు ఉంది. మనం కూడా దాన్ని పీఓకే అని పదే అంటుంటాం. పీఓకే కాదు, పీఓజేకే అని పిలవచ్చు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే పాక్ ఆక్రమిత పశ్చిమ జమ్మూ, వెస్టర్న్ జమ్మూ, పాక్ ఆక్యుపైడ్ వెస్టర్న్ జమ్మూ అని పిలవాలి. ఎప్పుడైతే మనం కశ్మీర్ పదం తీసేస్తామో రేపటి నుంచి మనం పాక్ ఆక్యుపైడ్ వెస్టర్న్ జమ్మూ అని మనం అనడం మొదలు పెడతామో, కశ్మీర్ పేరిట వీడు 80 ఏళ్లుగా చేసిన మొత్తం ఈ నెరేటివ్ అంతా కూడా కుప్పకూలిపోతుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ అసలు వీడు కశ్మీరీలే కాదు అన్న అంశాన్ని ముందర తీసుకెళ్ళామంటే, అవును ఖ్వాజా ఆసిఫే ఒప్పుకున్నాడు వీడు కశ్మీరీలే కాదు అన్న అంశం ముందుకు తీసుకెళ్ళామంటే వాడి కశ్మీరీ నెరేటివ్ అంతా కూడా కుప్పకూలిపోతుంది. మనకు షేక్ అబ్దుల్లా మనం చూస్తే గనక అప్పట్లో వీళ్ళు చొరబాటుదారులు వచ్చేసి ఊడి దాకా వీళ్ళు కబ్జా చేసుకున్నారు. అప్పుడు యుద్ధం జరుగుతూ ఉండింది. మన సైన్యం బహుశా ఒక 2 వారాలు 3 వారాలు అయితే కనుక ఈ ప్రాంతం అంతా వెనక్కి తీసుకోగలిగిన పరిస్థితిలో మనం ఉన్నాము. అప్పుడు నెహ్రూ సీజ్ ఫైర్ డిక్లేర్ చేసి ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే అంటున్నామో అది అప్పుడు సీజ్ ఫైర్ లైన్ కింద అప్పుడు డిక్లేర్ చేసి యునైటెడ్ నేషన్ కి వెళ్ళే విషయం మనకు అందరికీ తెలుసు. షేక్ అబ్దుల్లా దాన్ని సమర్థించాడు. ఎందుకు సమర్థించాడు ఆయన? ఎందుకంటే కశ్మీరీ భాష మాట్లాడే వాళ్లే ఆయన సమర్థిస్తున్నారు. ఈ ప్రాంతంలో షేక్ అబ్దుల్లాని గౌరవించే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. వీళ్ళందరూ పంజాబీ, డోగ్రీ, సరైకి, హిందుకో మాట్లాడే వ్యక్తులు. కాబట్టి ఆయన అధీనంలో లేనటువంటి వాళ్ళు, ఆయన అంటే గౌరవించినటువంటి వాళ్ళు ఇక్కడ వస్తే కానీ నాకు తలనొప్పి వస్తుంది, నాకు కశ్మీరీ భాష ఉన్న వాళ్ళు నా దగ్గర ఉన్నారు కాబట్టి నేను నా రాజకీయం చేసుకుంటాను, అది అక్కర్లేదు పాకిస్తాన్ దగ్గర ఉన్నా పర్వాలేదు అని చెప్పి నెహ్రూ చెప్పాడు. కాబట్టి ఈ చరిత్ర మనం అర్థం చేసుకున్నామంటే మన ఖ్వాజా ఆసిఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఎందుకు కరెక్టో అర్థం చేసుకోవచ్చు. అలాగే మన నరేటివ్స్, మన యాంకర్లు కానీ, మన అనలిస్టులు కానీ, ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ మీదనే కంటెంట్ చేస్తున్నటువంటి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ మన దేశంలో చాలా మంది, చూడు కశ్మీర్ని ఎలా చంపుతోందో పాకిస్తాన్ అని చెప్పి వాళ్ళ యూట్యూబ్లో అన్ని వాళ్ళు చెప్తున్నారు. నేను వాళ్ళకందరికీ మెసేజ్లు పెట్టాను, వాళ్ళు కశ్మీరీలు కాదయ్యా బాబు, కశ్మీర్ ఎందుకు అంటున్నావు నువ్వు, పాకిస్తానీ నెరేటివ్ నువ్వు ఎందుకు ముందు తీసుకెళ్తున్నావు అని చెప్పి నేను వాళ్ళకి సూచనలు కూడా ఇచ్చాను. కాబట్టి ఖ్వాజా ఆసిఫ్ చెప్పింది కరెక్ట్. కానీ రెండో స్టేట్మెంట్ ఖ్వాజా ఆసిఫ్ చెప్పింది తప్పు. అని ఏమన్నాడంటే అసలైన కశ్మీరీలందరూ సియాల్కోట్కి వచ్చారు అన్నారు. సియాల్కోట్ మీరు మ్యాప్ లో చూసారంటే కనుక జమ్మూ నుంచి దక్షిణంలో ఉంటుంది. జమ్మూ నుంచి సియాల్కోట్కి వెళ్లే దారి ఉంటుంది. అది అక్కడ మనకు ఆర్ఎస్ పురా దగ్గర మనకు ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుంది. ఆ ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో సియాల్కోట్ ఉంటుంది. సియాల్కోట్కి కశ్మీరీలు రావాలంటే ముందర జమ్మూకి రావాలి. వాళ్ళు జమ్మూకి వచ్చి జమ్మూ నుంచి సియాల్కోట్కి వెళ్ళారు. సియాల్కోట్ పంజాబ్లో ఉంది. అక్కడికి కశ్మీరీలు ఎందుకు వస్తారు? అసలు ఫస్ట్ భౌగోళికంగా అర్థం చేసుకోవాలి. కశ్మీర్ చల్ల ప్రాంతం, జమ్మూ ప్రాంతం వేడి ప్రాంతం.
మన కాశ్మీరీ పండితులు, కాశ్మీరీ హిందువులు కాశ్మీర్ నుంచి విస్థాపితులై ఇక్కడికి వచ్చినప్పుడు 1990లో ఆ వేడి తట్టుకోలేక చాలా మంది రోగులతో చనిపోయారు. ఎందుకంటే కాశ్మీర్లో చాలా చల్లగా ఉంటుంది. అటువంటి వాళ్ళు వేడి ప్రాంతమైన సియాల్కోట్కి ఎందుకు వస్తారు వాళ్ళు? సో ఈ మౌలికంగా ఇవన్నీ మనకి ఏం ప్రశ్నించామో మనకు తెలియని కూడా తెలియదు. కాబట్టి వాళ్ళు కాశ్మీరీలు కాదు. అక్కడికి సియాల్కోట్కి ఎవరు వెళ్ళారు? జమ్మూలో ఉన్నటువంటి డోగ్రా ముస్లింలు వెళ్ళారు. ఎలాగైతే మన పంజాబీ హిందువులు భారతదేశానికి వచ్చారు, పంజాబీ ముస్లింలు పాకిస్తాన్కి వెళ్ళిపోయారో, అలాగే డోగ్రా ముస్లింలు సియాల్కోట్కి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి హిందువులు జమ్మూకి వచ్చారు. సో ఇది అర్థం చేసుకోవాలి. అందుకని చరిత్ర అర్థం చేసుకుంటే కనుక ఆయన చెప్పే స్టేట్మెంట్ లో దాని యొక్క వెనకాల అర్థం చేసుకోవచ్చు. వీళ్ళెవ్వరు కూడాను కాశ్మీరీలు కాదు. ఈ రోజు అమెరికాలో మనకు యూకేలో ధర్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు మేము ఆజాద్ కాశ్మీర్ కోసం పనిచేస్తున్నాము, కాశ్మీర్ ఆజాదీ కోసం పనిచేస్తున్నాం అని చెప్తున్న వాళ్ళు ఎవ్వరు కూడా కాశ్మీరీలు కాదు. వీళ్ళందరూ మీర్పూరీలు. మీర్పూర్ అన్న ఊరు నుంచి విస్థాపితులై వెళ్ళినటువంటి వాళ్ళు. పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని కబ్జా చేసుకున్న తర్వాత మీర్పూర్ లో ఒక డ్యామ్ కట్టింది. ఆ డ్యామ్ పేరు మంగళా డ్యామ్. అక్కడ మంగళాదేవి అమ్మవారి ఆలయం ఉండేది. ఆ అమ్మవారి పేరిటే వాళ్ళు డ్యామ్ కూడా కట్టారు, మంగళా డ్యామ్ అని కట్టారు. ఈ డ్యామ్ కట్టేసరికి మీర్పూర్ పట్టణం ఆల్మోస్ట్ అంతా కూడా మునిగిపోయింది. దాని డ్యామ్ బ్యాక్ వాటర్స్ లో, దాని రిజర్వాయర్ లో మునిగిపోయాయి. మొత్తం ఊరు మునిగిపోయింది. దాంతో భూములన్నీ కోల్పోయి, వాళ్ళ ఆస్తులు కోల్పోయి, వాళ్ళ వ్యాపారాలు కోల్పోయి, వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడో వెళ్ళిపోవాల్సి వచ్చింది. పైన ఏదో న్యూ మీర్పూర్ టౌన్ అని కట్టారు, కానీ అక్కడ వీళ్ళు ఉండేటువంటి పరిస్థితులు లేవు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? వలసపోయారు. పై ధనం ఉన్నటువంటి వాళ్ళు పంజాబ్ లో వెళ్ళి సెటిల్ అయ్యారు. పాకిస్తానీ పంజాబ్ లో, అంటే మనకు లాహోర్, మనకి ఇస్లామాబాద్, రావల్పిండి ఆ ప్రాంతాల్లో వెళ్ళి సెటిల్ అయ్యారు. అక్కడ పంజాబీలు ఏం చేశారంటే వీళ్ళ దుస్థితిని వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. ఒక ఎకరం ₹1,00,000 ఉంటే కనుక 5 లక్షలకి 10 లక్షలకి అమ్మారు. వీళ్ళకి ధరని బాగా పెంచి వీళ్ళకి అమ్మారు. కొనుక్కోగలిగిన వాళ్ళు కొనుక్కున్నారు, సెటిల్ అయ్యారు. కొనుక్కోలేనటువంటి వాళ్ళు, ధనం లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇంగ్లాండ్కి పారిపోయారు. వాళ్లే మీర్పూరీలు, వాళ్ళనే పాకిస్తాన్ కశ్మీరీల కింద, భారతదేశంకి వ్యతిరేకంగా ఉన్న కశ్మీరీల కింద చిత్రీకరించేది. మొట్టమొదటిసారి వాళ్ళు 87లో పాకిస్తానీ ఎంబసీ ముందరే వాళ్ళు ధర్నాలు చేశారు. వాళ్ళ సొంత బంధువులు ఈరోజు రావ్లా కోట్లోనూ అక్కడ వీళ్ళ పాకిస్తానీ కాల్పుల్లో చనిపోతూ ఉంటే దానికి వ్యతిరేకంగా వాళ్ళు అక్కడ ధర్నా చేస్తే వాళ్ళ నేతలైనటువంటి చౌదరి తారిక్ అన్నటువంటి వ్యక్తిని టెర్రరిస్ట్ కింద డిక్లేర్ చేశారు. గత 25-30 సంవత్సరాలుగా తను పాకిస్తానీ అజెండా తీసుకువెళ్ళి భారతదేశానికి వ్యతిరేకంగా చేసినవన్నీ తుడుచుకొట్టుకుపోయాయి. ఒక్క ధర్నా చేసినందుకు, అది కూడా పాకిస్తాన్ నుంచి విడిపోతామనో లేదా భారతదేశంలో విలీనం అవుతామనో వాళ్ళు డిమాండ్ చేయట్లేదు. మా బంధువులు చంపుతున్నావు, అది చంపొద్దు అని డిమాండ్ చేశారు. రెండు, మౌలికంగా ఆహారం లేదు, మందులు లేవు, అక్కడ విద్యుత్ సరఫరా లేదు. ఉన్న విద్యుత్ సరఫరా ఏది వస్తుందో అది రోజుకి 2-3 గంటల కంటే ఎక్కువ ఉండట్లేదు. దాంట్లో కూడా విపరీతమైన ధరలు. విద్యుత్ మా దగ్గర నుంచి తీసుకొని వెళ్తున్నారు మీరు, అవి పంజాబీలు వాడుకుంటున్నారు, మాకు దాని రాయల్టీ ఇవ్వడం కాదు కదా, మాకు ఎలక్ట్రిసిటీ ఇవ్వట్లేదు మీరు. కాబట్టి ఇవి మా మౌలికమైనటువంటి అంశాల గురించి మీరు మాకు ఇవ్వండి, మాకు ఇది మేము జీవించడానికి కావాల్సిన మౌలికమైన హక్కులు ఇవి అని కోరినందుకు టెర్రరిస్ట్ కింద వాళ్ళని డిక్లేర్ చేశారు. సో ఇది మనకు అర్థం చేసుకోవాల్సిన చరిత్ర. మన అర్థమైతే కనుక ఇప్పుడు జరుగుతోంది ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎవరినైతే ఇంతకాలము మన నుంచి విముక్తులను చేశామని చెప్పిందో పాకిస్తాన్, వాళ్ళనే ఈరోజు రా ఏజెంట్స్ గా చిత్రీకరిస్తుంది. అంటే వాళ్ళ మొత్తం అజెండా ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాశ్మీరీలకు కానీ, కాశ్మీరీ ముస్లింలకు కానీ వీళ్ళు ఎటువంటి సానుభూతి లేదు వీళ్లకు. వాళ్ళ జోబులు నింపుకోవడానికి, వాళ్ళ అజెండా ముందుకు తీసుకువెళ్ళడానికి వాళ్ళ బడ్జెట్, దేశంలో ఉన్న బడ్జెట్ అంతా వాళ్ళ సైన్యానికి, సైనిక రంగానికి వాళ్ళు వెచ్చించడానికి కోసం అని చెప్పేసి ఇగో ఇటువంటివన్నీ చేస్తున్నారు. అతి కిరాతకంగా వీళ్ళనందరినీ కాల్చి చంపుతున్నారు. ఎవరికి కూడాను మానవ హక్కులు అన్నవి లేకుండా అక్కడ కాల రాస్తున్నారు వీళ్ళు. సో అది ఉన్నటువంటి పరిస్థితి. చివరిగా సార్, ఇప్పుడు బలూచిస్తాన్ లో నిన్న మొన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఇప్పుడు కూడా అలాగే ఉన్నట్టుంది. ఈ మహరంగ్ బలూచ్ను ఎప్పుడైతే ఆమెకి జీవిత ఖైదు విధించారో అక్కడ ఉద్యమాన్ని తొక్కిపెట్టేసినట్టుగానే కనబడుతోంది. వాళ్ళు స్వాతంత్రం ప్రకటించుకున్నప్పటికీ కూడా ఈమె అరెస్టుతో దానికి బ్రేకులు పడినట్టుగా కనబడుతోంది. ఇప్పుడు రేపు పిఓజేకేలో కూడా అదే జరగబోతోందా? ఈ తొక్కి పెట్టేస్తారా, లేకపోతే రాబోయే 1-2 నెలల్లో ఏమైనా సంథింగ్ బిగ్ ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా?
అంటే మనం ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కావచ్చు లేదా బలూచిస్తాన్లో కావచ్చు 2 విధాలైనటువంటి నిరసనలు అక్కడ ఉన్నాయి. మొట్టమొదటిది చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, శాంతియుతంగా పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ ని గౌరవిస్తూ చేస్తున్నటువంటి ఉద్యమాలు. మహరాంగ్ బలోచ్ అలా చేసినటువంటిది. అలాగే మంజూర్ పష్తీన్ మనకు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో అతను చేశాడు. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పెట్టింది ప్రభుత్వం. రెండవ టైప్ ఆఫ్ ఉద్యమం ఏంటి? అస్త్రాలు తీసుకొని పాకిస్తానీ ఆర్మీ, పాకిస్తానీ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోరాటం చేయడం. అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ చేస్తోంది, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్. బలూచిస్తాన్ లో వచ్చేసి బలూచి లిబరేషన్ ఆర్మీ వీళ్ళు చేస్తారు. కాబట్టి మహరాంగ్ బలోచ్ కానీ, మంజూర్ పష్తీన్ కానీ వీళ్ళు జైల్లో ఉన్నంత మాత్రాన ఉద్యమాలు ఆగట్లేదు. ఆవిడ శాంతియుతంగా గాంధేయ పద్ధతిలో ఆవిడ ధర్నాలు చేయడము, ఇవన్నీ చక్కా జాములు చేయడము శాంతియుతంగా చేశారు. వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఇంకా ప్రజలకు మిగిలిన ఏకైక ఆప్షన్ ఏంటి? వాళ్ళకు గన్నులు తీసుకోవడం. కాబట్టి ఆ పరిస్థితి ఈరోజు పిఓజేకేలో కూడా వస్తుందా అని మనం అనుమానిస్తున్నాం. ఎందుకంటే పిఓజేకేలో ఇంతవరకు ఇంకా అస్త్రాలు రాలేదు. వాళ్ళు శాంతియుతంగానే ప్రదర్శన చేస్తున్నారు, వాళ్ళ మీద కాల్పులు చేస్తున్నారు. మరి ఇది ఫెయిల్ అయినప్పుడు శాంతియుతంగా డెమోక్రాటిక్ గా వాళ్ళ హక్కులు వాళ్ళు కోరుకుంటున్నప్పుడు దాన్ని కాల రాస్తే ఇంకా వాళ్ళకు మిగిలిపోయిన ఆప్షన్ గన్నులు పట్టుకోవడమే కదా. కాబట్టి ఇక్కడ కూడా ఒకవేళ కనుక అటువంటి ఆర్మ్డ్ రెబెలియన్ అంటే అస్త్రాలతో ఉన్నటువంటి ఉద్యమాలు వస్తే కనుక మరి పాకిస్తాన్ ఏమవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ పవర్ దేశం, వాళ్ళ దగ్గర పెద్ద సైన్యం ఉంది. ప్రపంచంలోనే 7వ 8వ పెద్ద సైన్యం ఉంది వాళ్ళ దగ్గర. కాబట్టి అతి కిరాతకంగా అణిచివేయగలరు. గతంలో చాలా చేశారు. బలూచీలను ఎలా అణిచివేశారో చూసాం మనం. అలాగే ఎక్కడ ఉద్యమం వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడినా దాన్ని తొక్కేయగలిగిన కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా బహుశా మన పిఓజేకేలో కూడా అటువంటి దారుణాలు ఇంకా చేస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను దాని పర్యవసానంగా బహుశా పిఓజేకేలో కూడా ఆర్మ్డ్ స్ట్రగుల్ అన్నది మళ్ళీ అస్త్ర ఆయుధాలతోటి పోరాటం అన్నది ఇక్కడ కూడా వచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తుంది. సో చూద్దాం మరి డెమోక్రాటిక్ దీని సమస్యకు పరిష్కారం చూస్తారా లేదా వీళ్ళని కూడా గన్స్ తీసుకొని వీళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం చేసేలా తోసేస్తారా చూడాలి. మనకు ఇతను అసీం మునీర్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ కొన్ని నెలల క్రితం స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. వీఆర్ అ సాఫ్ట్ స్టేట్, వీ షుడ్ బికమ్ అ హార్డ్ స్టేట్ అన్నాడు. మనం మన దేశానికి వ్యతిరేకంగా, సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళని మనం పెద్దగా శిక్షించట్లేదు, చాలా సాఫ్ట్ గా ఉంటున్నాం, మనం కఠినంగా వ్యవహరించాలి అని చెప్పి అతను స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. అందుకనే ఈ రోజు చూస్తే కనుక అతి కిరాతకంగా వీళ్ళందరినీ చంపుతున్నారు. బలూచీలను కానీ, పష్తూన్లని కానీ, వాళ్ళని ఎత్తుకుపోవడం కానీ, అలాగే మనకు మహరాంగ్ బలోచ్ని ఎలా చేస్తున్నారో చూస్తున్నాం. ఇమ్రాన్ ఖాన్ ఏం చేశారు చూస్తున్నాం. ఇమ్రాన్ ఖాన్ ఒక కన్ను పోయిందని మనకు తెలుస్తుంది. అతని జైల్లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు. కాబట్టి ఒక హార్డ్ స్టేట్ గా తయారవుతాము. అసలు ఎవరిని కూడా మేము క్షమించే సమస్య లేదు. నిర్దాక్షిణ్యంగా వీళ్ళందరినీ ఈ ప్రభుత్వానికి కానీ, అంటే ఈ సైన్యానికి కానీ లేదా పాకిస్తాన్ అన్న దేశానికి వ్యతిరేకంగా ఎవరు నిలబడినా వాళ్ళని అణిచివేస్తాము, నాశనం చేస్తాము అన్నటువంటి ఒక భావజాలంతో వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున రక్తపాతం ఉంటుంది అని నేను భావిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ స్టెప్ గా ఇక్కడ కూడా ఆర్మ్డ్ రెబిలియన్ వచ్చేటువంటి అవకాశాలు నాకు కనిపిస్తుంది. ఇక్కడ ఎవరో ఒకరు స్పాన్సర్ చేయాలి కదా. ఇప్పుడు అక్కడంటే బిఎల్ఏకి ఏదో సపోర్ట్ ఉంది, వాళ్ళకు ఒక 2-3 సంస్థలు పనిచేస్తున్నాయి. ఇక్కడ కేవలం అవామీ యాక్షన్ కమిటీ ఒకటే ఉంది కానీ బట్ వీళ్ళకి వెపన్స్ ఇవన్నీ సప్లై చేయడానికి సంబడీ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్. ఈ కంట్రీనా ఎవరు ఇస్తారో తెలియదు. మరి భారతదేశం డైరెక్ట్ గా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి దట్ ఈస్ క్వశ్చన్ మార్క్. బలూచీలకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? పాకిస్తాన్ భారతదేశం సపోర్ట్ చేస్తున్నారు. పాకిస్తాన్ అంటోంది భారతదేశం సపోర్ట్ చేస్తోంది, కానీ మనం చేయట్లేదు. నాకు తెలుసు, ఎందుకంటే నేను అక్కడ ఉన్నటువంటి బలూచి యాక్టివిస్ట్ తో రెగ్యులర్ టచ్ లో ఉంటాను. ఫర్ ఇన్స్టెన్స్ మనకు బ్రహ్మదా బుక్తి, అతను యూరోప్ లో తిరుగుతున్నాడు. అతనికి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. అతను భారతదేశంలో అజైలం అడుగుతున్నాడు, లేదా కనీసం నాకు భారతదేశం విజిట్ చేయడానికి వీసా ఇవ్వండి అంటున్నాడు. మనం ఇవ్వట్లేదు. అలాగే మనకు నైలా కాద్రీ బలూచ్, ఆవిడ బలూచిస్తాన్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ కి ప్రెసిడెంట్ గా డిక్లేర్ చేసుకుంది. ఆవిడ డాక్టర్ నైలా కాద్రీ బలూచ్. ఆవిడతో నేను తరచూ టచ్ లో ఉంటాను. కెనడాలో ఉంటారు ఆవిడ. ఆవిడతో పోడ్కాస్ట్ కూడా చేశాను ప్రజ్ఞాభారతి ఛానల్లో. కాబట్టి ఆవిడ ఏమంటుందంటే ఏం జరిగినా కానీ పాకిస్తాన్ మమ్మల్ని భారతీయ ఏజెంట్ కింద చిత్రీకరిస్తారు. భారతదేశం నిజంగా మాకు సమర్థన అంటూ ఇచ్చి ఉంటే గనక ఈ రోజు మేము పాకిస్తాన్ సైన్యాన్ని ఇక్కడి నుంచి ఎప్పుడో తరిమేసి ఉండేవాళ్ళం అని చెప్తుంటారు. మన దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. ఒక 1.5 సంవత్సరం క్రితం ఆవిడ భారతదేశానికి వచ్చింది.
వస్తే బీజేపీలో కానీ ప్రభుత్వంలో కానీ లేదా మన గవర్నమెంట్ లో కానీ ఎవరు కూడా ఆవిడని కలవలేదు. ప్రైవేట్ గా ఎన్జిఓలు చాలా మంది కలిశారు కానీ అఫీషియల్ గా ఆవిడని ఎవరు కలవలేదు. కాబట్టి మన దేశంలో ఈ రోజు బలూచిస్తాన్కి సమర్థన అన్నది అఫీషియల్ గా లేదు. ఇది అర్థం చేసుకోవాలి. అయినా పాకిస్తాన్ ఏంటి, వాళ్ళ దేశంలో ఆ దేశానికి ఆ సైన్యానికి వ్యతిరేకంగా ఎవరు నిలబడ్డా భారతీయ ఏజెంట్ల కింద వాళ్ళు చిత్రీకరిస్తారు. కాబట్టి దాంట్లో పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమీ లేదు. అందుకని పిఓజేకేలో కూడా ఎవరో వచ్చి కిరీటం పెడతారో మనం అనుకోకర్లేదు. ఈ రోజు పాకిస్తాన్ లో ఒక కాటేజ్ ఇండస్ట్రీగా తయారైంది గన్నులు తయారు చేయడం. ఇన్ఫాక్ట్ అప్పుడు బీబీసీను తర్వాత వీళ్ళు వెస్టర్న్ మీడియా అంతా కూడాను యాక్చువల్ గా అప్పట్లో డాక్యుమెంట్ చేశారు. ముజాహిదీన్ ఉన్నప్పుడు, సోవియట్ యూనియన్ అక్కడ మనకు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నప్పుడు పెషావర్ లో ఇండ్లలో వెనకాల వీళ్ళు చిన్న చిన్న పిల్లలు ఎలా బుల్లెట్లు, దాని AK-47లు ఎలా తయారు చేసేవాళ్ళు. అదొక చిన్న ఫ్యాక్టరీ లాగా ఉంటుంది అక్కడ. మొత్తం దేశం అంతా ఫ్యాక్టరీని. కాబట్టి అస్త్రాలు దొరకడం పెద్ద విషయం కాదు వాళ్ళకి. నిజంగా సాయుధ పోరాటం చేయాలి అనుకుంటే కనుక వాళ్ళకి అస్త్రాలు దొరుకుతాయి, ఇబ్బంది లేదు. సరే, వాళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అది వేరే విషయం. ఎందుకంటే వాళ్ళకి ఫండింగ్ సోర్సెస్ చాలా ఉన్నాయి, వస్తాయి. మనకు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ కి ఎక్కడి నుంచి వస్తుంది ఫండింగ్, బలూచిస్తాన్ BLAకి ఎక్కడి నుంచి వస్తుంది ఫండింగ్. అలాగే వీళ్ళకి కూడా ఏదో తెచ్చుకుంటారు, ఏదో చేస్తారు. భారతదేశం సమర్థిస్తుందా లేదా అన్నది రెండవ విషయం. వాళ్ళు కనుక సాయుధ పోరాటం వెళ్ళదలుచుకుంటే వాళ్ళని ఎవరు ఆపలేదు. కాబట్టి అది ఎవరో బయట నుంచి వచ్చి వాళ్ళని సమర్థిస్తేనే వాళ్ళు నిలబడతారు అన్నటువంటి నేరేటివ్ లేదు. ఎలాగైతే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో బలూచిస్తాన్ లో శాంతియుతమైన పోరాటము అలాగే సాయుధ పోరాటం రెండూ ఉన్నాయో, అలాగే ఇక్కడ కూడా రెండు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే మీరు శాంతియుతమైన పోరాటాన్ని అణిచేస్తారో ఇంకా వేరే వికల్పం లేకుండా వాళ్ళందరూ కూడాను ఆర్మ్డ్ స్ట్రగుల్ కి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. ఈ నిర్ణయం ఎవరు తీసుకుంటారంటే సివిలియన్ గవర్నమెంట్స్, పొలిటీషియన్స్ తీసుకోగలరు. కానీ సైన్యం ఎలా తీసుకుంటుంది? సైన్యం తెలిసిందంతా ఒకటే, షూట్, ఫైర్. నాకు వ్యతిరేకంగా నిలబడ్డాడు వీడిని చంపేయి. సో దానికి చంపుకుంటూ వెళ్తే కానీ సొల్యూషన్ కాదు కదా. ఎంతమందిని చంపుతారు? ఎన్ని లక్షల మందిని చంపుతారు? తర్వాత పరిస్థితి ఏమవుతుంది అది? కాబట్టి సైన్యం ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయ్యి దీని సమస్యకి పరిష్కారం ఇచ్చే ప్రయత్నం చేశారో అక్కడంతా విఫలమయ్యారు. బంగ్లాదేశ్ కూడా అందుకనే కోల్పోయారు. వీళ్ళు బంగాలీలని అణిచివేయాలి అని చెప్పి వాళ్ళ మహిళల్ని కొన్ని లక్షల మందిని రేప్ చేశారు, కొన్ని లక్షల మందిని ఊచకోత కోసారు, అతి కిరాతకంగా జెనోసైడ్ చేశారు. వీళ్ళని చంపేస్తే కనుక అణిచేయచ్చు అని అనుకున్నారు. వాళ్ళు ఏమైంది? ఆ భాగం అంతా వాళ్ళ నుంచి విడిపోయింది కదా. అందుకని ఒక ఆర్మీ ఆఫీసర్ అలాగే ఆలోచన చేస్తాడు. గన్ను తప్ప అతనికి తెలిసిన విషయం కూడా లేదు. అందుకని ఇక్కడ అటువంటి పరిస్థితులు వస్తున్నాయి. పొలిటీషియన్ అలా కాదు. పొలిటీషియన్ రాజకీయాలు చేస్తాడు కాబట్టి అతను కొన్ని సమస్యలకి ఏదో శాంతియుతంగా దానికి ఏదో పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ఈరోజు పొలిటికల్ క్లాస్ అన్నది కంప్లీట్ గా బానిసత్వంలో ఉంది పాకిస్తాన్ లో. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆప్షన్ లేదు. శాంతియుతంగా పోరాటం చేస్తే వాళ్ళు బతకలేదు. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వాళ్ళు అస్త్రాలు పట్టుకోక తప్పట్లేదు. ఆ పరిస్థితులు కూడా వస్తున్నాయని నేను చెప్తున్నాను. ఓకే, చూద్దాం గురుధర్ గారు. మరి మీరు ఊహించినట్టుగా పెద్ద ఎత్తున రక్తపాతం, హింస చెలరేగే అవకాశమే కనిపిస్తోంది. మరి దీన్ని గమనించినటువంటి మరి పాకిస్తాన్ గమనిస్తుందా, చర్చలు ఏమైనా చేస్తుందా, మనం వేచి చూడాల్సిందే. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు సార్. మరి పిఓజేకేలో గతంలో ఎన్నడూ లేనంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. డిమాండ్లను పరిష్కరించకపోతే, సమస్యల్ని పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు హెచ్చరిస్తున్నారు. మరి చూడాలి, రాబోయే రోజుల్లో ఇది మరింత ఉధృతమైనటువంటి అవకాశం కనిపిస్తోంది. మీరు ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని, మీ అభిప్రాయాలను, భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. వందే మాతరం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.